మన శ్వాస అండి అన్ని జపాల కన్నా, ఓంకారానికన్నా, గాయత్రి మంత్రానికన్నా దానంతట అది చేస్తూ ఉందంట మన లోపల శ్వాస. ఆ జపం ఆ యొక్క శ్వాస అనేది ఆ జపం లోపల నుంచి బుద్ధి కాడి నుంచి పై దాకా కూడా వచ్చే శ్వాసతో, మళ్ళా వెళ్ళే శ్వాసతో మన మనసు అక్కడ పెడుతున్నాము. దానంతట అదే జపం చేస్తుంది ఆ జప మంత్రము. ఆ జప మంత్రం అంటే ఏంటి? సోహం, సోహం. ఈ గ్రంథం మహారాజు రాశారు. సోహం అనే మంత్రము చేస్తుందంట. అంటే సోహం అంటే నువ్వే నేను, నేనే నువ్వు. ఎంత గొప్పదో చూడండి. నేనే నువ్వు, నువ్వే నేను. సమస్త జీవులలో ఏదైతే ఉన్నదో అందరికీ ఉన్న శ్వాసే మనకి ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మ అంటున్నాడు నువ్వే నేను, నేనే నువ్వు. అంత గొప్ప జపము మన లోపల మహాయజ్ఞంగా జరుగుతుంది. బయట యజ్ఞాలు కాదు అవి. ఈ తెలుసుకునేదాకనే ఆ యజ్ఞాలు. ఈ తెలుసుకోమని చెప్పటానికే ఆ యజ్ఞాలు, యాగాలు, గుళ్ళు, గోపురాలు అవన్నీ కూడాను నీ అంతరంగములో ఉన్న అవి తెలుసుకోమని చెప్పటానికే మన బాహ్యంలో ఉన్నాయి. యోగులు దర్శించి, జ్ఞానములో దర్శించి ఇవన్నీ సృష్టిలో పెట్టారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు? మీకు ఒక రహస్యం చెప్తున్నాను అన్నారు. మీరు కూడా వింటారా ఆ రహస్యము? అద్భుతమైంది. మనకి ధ్యానంలోకి వెళ్ళాలంటే మనం ఎన్నో సంవత్సరాల మెట్టి చేస్తున్నాము. చేస్తుంటే గంట సేపు కూర్చున్నా, అరగంట సేపు కూర్చున్నా మనసు ఏదో ఒక సెకండ్, 4 సెకండ్లో శ్వాస మీదకి వెళ్ళి మనకి నిశ్చలత్వంలోకి ఒక్క నిమిషము, అర నిమిషము వచ్చేవాళ్ళు అట్లా ఉంటారు. అవునా కదా? శాంతము ధ్యానం అవ్వదు. అవునా కదా? మనం ధ్యానంలో నిలకడగా ఉండాలనంటే శ్వాసను లోపలికి వెళ్ళేటప్పుడు మనము స్టో అనుకోవాలి, పైకి కాదు. మన భావన మళ్ళా బయటకు వచ్చేటప్పుడు ఆ శ్వాసని హం అనుకోవాలి. ఆ మనసుకి అది నేర్పినప్పుడు పైకి అనద్దు, లోన పలకద్దు, మన భావన దాని మీద పెట్టండి. అది పెట్టినప్పుడు మన మనసు ఎంత నిశ్చలతగా, చక్కగాను ఎంత బాగుంటుందో. అలాగ పెడుతూ ఉంటే అది మన భావన కూడా వెళ్ళిపోతుందంట. అక్కడ మనసు నిశ్చలతగా అక్కడ శ్వాస దగ్గరే ఉంటామంట మనం. ఇంకో మెట్టికి మనం వెళ్ళగలుగుతామంట. అది నీకు రామ మంత్రం కూడా చెప్పారు. లోపలికి వెళ్ళినప్పుడు రా, బయటకు వచ్చినప్పుడు మా. కానీ సోహం అనేది నాకు కుదిరింది. సోహం దానిని మనం మాట్లాడేటప్పుడు మాట్లాడాలంటండి. నోరు మూసేశాక సోహం అనే దాని మీదకి మనం వెళ్ళిపోవాలి. వంట చేసినా, ఏ పని చేసినా లోపల ఆ భావంతో ఉండాలంట. ఒక్కసారి అందరూ 2 నిమిషాలు మనం ఆ సోహాన్ని పట్టుకుందామా? ఒక్క 2 నిమిషాలు పట్టుకుందాం. చూడండి, మీరు కూడా ప్రయత్నించండి. మేమందరం, నేను గూగుల్ మీట్ నడుపుతున్నాను. మా దాంట్లోకి 10 మంది, 15 మంది అట్లాగ వస్తారు గూగుల్ మీట్ లో. మేము ఇది గురువు గారు ఎన్నో చెప్పారు రహస్యాలు, అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. మీరు కూడాను ప్రయత్నించండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా ఒక్క 2 నిమిషాలు మీకు మీరే చెప్తారు ఆ ఆనందాన్ని. లోన శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు మనము ఏమీ అనకుండా, పైకి ఉచ్చరించకుండా మౌనముతో వస్తుంది. ఆ శ్వాస ఎక్కడ దాకా వెళుతుందో అక్కడ దాకా సో అనేది లోపల మౌనముతో లోపల భావన చెయ్యండి.
మళ్ళా అది ఎక్కడ నుంచి దీర్ఘంగా బయటకు వస్తుందో హమ్మని అనండి. ఓకే మాస్టర్స్, చక్కగా అద్భుతమైన ఆ సోహం మంత్రాన్ని పట్టుకున్నాము. అద్భుతమైన హాయిగా నిశ్చలతగా ఉన్నది. 2 చేతులు వేసుకుందాము కళ్ళ మీద. 5 సెకండ్లు. 1, 2, 3, 4, 5. హాయిగా ఆనందంతో బయటకు వద్దాము. థ్యాంక్ యూ. ఎంత అద్భుతమైన సోహమంత్రానికి మనం నిద్రపోయినా ఆ యొక్క సోహం మంత్రము జరుగుతూ ఉంటుంది మన లోపల. మహాయజ్ఞం జరుగుతుందమ్మా మన లోపల. మనం నిద్రపోతున్నా ఆ సోహం మంత్రం జరుగుతానే ఉండదు 24 గంటలు. అంత అద్భుతమైనది ఈ సోహం మంత్రం అనేది.